నమస్కారం. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానాన్ని ఆచరించాలి. స్నానం ఎలా చేయాలంటే నల్ల నువ్వుల పిండి తీసుకొని ఆ నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తెల్ల నువ్వులు పంచదార కొద్దిగా పాలలో కలిపి ఆ పాలు స్వీకరించాలి. ఇలా ఎవరైతే సంక్రాంతి రోజు నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేసి ఆ తర్వాత తెల్ల నువ్వులు పంచదార పాలల్లో కలిపి ఆ పాలు స్వీకరిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం శని దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, గ్రహాల ప్రసన్నతను అందిపుచ్చుకోవచ్చు. అలాగే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విష్ణుమూర్తికి శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. పరమేశ్వరుడి దగ్గర మీ గృహంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీ గృహంలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. దీన్ని దధిమందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఆవు నెయ్యితో శివాభిషేకం చేసే సమయంలో శ్రీం శివాయ నమః అని మనసులో స్మరించుకుంటే సంవత్సరం మొత్తం ధనలాభానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత అక్షింతలు, అది కూడా శ్వేతాక్షతలు అంటే తెల్ల బియ్యం నీళ్ళలో తడిపి ఆ శ్వేతాక్షతలతో శివలింగానికి పూజ చేయాలి. ఇలా సంక్రాంతి రోజు చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తిని పద్మపుష్పాలతో పూజిస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకోవాలి. దీనివల్ల శివకేశవులు ఇద్దరి అనుగ్రహము కలుగుతుంది. సంక్రాంతి రోజు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కొత్త ధాన్యంతో పొంగలి వండి ఆ పొంగలిని లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి రోజు ప్రధానమైనటువంటిది దానము. సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానాలలో అతి ముఖ్యమైన దానం పెరుగు దానం. సంక్రాంతి రోజు ఎవరైతే పెరుగు దానం ఇస్తారో వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు, వృథా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సంక్రాంతి రోజు నరదృష్టి పోవటానికి, శత్రుబాధల నుంచి బయటపడటానికి గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి. గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇస్తే సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల దృష్టి దోషము, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అందరూ కూడా సంక్రాంతి సందర్భంగా ఏ దానాలు ఇచ్చినా సరే ముఖ్యంగా పెరుగు దానము, గుమ్మడికాయ దానం ఉండేలాగా చూసుకోండి. ఈ రెండు దానాల వల్ల సంవత్సరం మొత్తం సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి రోజు మజ్జిగ దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా, ధాన్యం దానం ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆకాశంలోకి గాలిపటాలు ఎగరవేయటం ద్వారా సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించి ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, అలాగే ఆహారంలో గుమ్మడికాయను స్వీకరించడం ద్వారా కూడా ఆరోగ్య ప్రాప్తిని, ఐశ్వర్య ప్రాప్తిని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధింపజేసుకోవచ్చు.